ఇది ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ స్త్రీలకు ఒక అద్భుతమైన సంజీవగాను ఉపయోగపడుతుంది లీడర్స్. స్త్రీలలో రక్తలోపం అంటే ఎనిమియా అని అర్థం. ఎనిమియా వచ్చినప్పుడు అలసిపోవటం, నీరసించిపోవటం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి లీడర్స్. అదేవిధంగా రక్తహీనతో బాధపడుతూ ఉంటారు. దీనిని ఎనిమియా అని కూడా అంటారు. అయితే స్త్రీలకు ఎక్కువగా ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఇంపార్టెంట్ గా అని చెప్పుకోవచ్చు లీడర్స్. ఎందుకంటే స్త్రీలు ప్రసవ సమయంలో గాని, ప్రసవానికి ముందుగానే, గర్భిణి ధరించే వేళలో ఎక్కువగా ఐరన్ ఫోలిక్ యాసిడ్ యూజ్ చేస్తారు. దీనిని డాక్టర్స్ అడ్వైజ్ చేస్తారు లీడర్స్. ఎందుకు డాక్టర్స్ ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా అడ్వైజ్ చేస్తారంటే, స్త్రీలు గర్భం ధరించిన తర్వాత పిండం యొక్క అభివృద్ధికి, పిండం యొక్క శక్తికి, పిండం యొక్క కాలక్రమ సారయానికి అట్టి ఎదుగుదల విషయంలోనూ ఈ యొక్క ఐరన్ ఫోలిక్ యాసిడ్ అవసరం ఎంతైనా ఉంటుంది లీడర్స్. కాబట్టి డాక్టర్స్ అడ్వైజ్ చేయడం జరుగుతుంది లీడర్స్. అదేవిధంగా స్త్రీలకు గర్భ సమయంలో హిమోగ్లోబిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క హిమోగ్లోబిన్ అనేది పురుషులలో 14 to 12 అండ్ స్త్రీలలో 12 to 14 తగ్గకుండా ఉండాలి లీడర్స్. అయితే స్త్రీలకి గర్భిణీ సమయంలో శిశువు ఎదుగుదల జరుగుతుంది కాబట్టి హిమోగ్లోబిన్ అనేది ప్రస్తుతం ఉన్న దానికంటే ఎక్కువ అవసరం. కావున ఈ యొక్క ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది అవసరం ఎంతైనా ఉంటుంది లీడర్స్. అదే విధంగా లీడర్స్ స్త్రీలలో, పెద్దలలో గాని, చిన్న పిల్లలలో గాని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తూ ఉంటాయి. దీనికి కారణం ఏమిటంటే వారిలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి తక్కువగా ఉండడం గాని, ఐరన్ అనేది తక్కువగా ఉండడం వల్ల గాని ఈ యొక్క సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి లీడర్స్. అయితే లీడర్స్ ఇటువంటి సమస్యలకు మన వెస్టేజ్ అందిస్తున్నటువంటి ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ లో ఎటువంటి ఉంటాయి, అవి మనకు ఎలా ఉపయోగపడుతూ ఉంటాయి అనేది మనం చూద్దాం లీడర్స్. ఈ యొక్క ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ అనేది ప్రకృతి సిద్ధంగా తయారవుతూ ఉంటాయి. తయారవుతున్నటువంటి ప్రొడక్ట్ లీడర్. ఇందులో చూసినట్లయితే లీడర్స్ ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్, జింక్ అండ్ విటమిన్ సి మరియు విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి లీడర్స్. ప్రతి ఒక్కరు క్యాప్సూల్స్ లో ఉండేటివి టెరస్ ఫ్యూమారేట్ 250 మిల్లీగ్రామ్, ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, విటమిన్ సి 75 మిల్లీగ్రామ్, విటమిన్ B12 15 మిల్లీగ్రామ్, జింక్ 100 మిల్లీగ్రామ్. లీడర్స్ ఇవి ఐరన్ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ లో ఈ విటమిన్స్ ఉంటాయి లీడర్స్. అంతేకాకుండా ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి లీడర్స్. జన్యు పదార్థాలు అయినటువంటి DNA మరియు RNA తయారీకి ఇవి ఉపయోగపడుతుంది లీడర్స్. గర్భధారణ సమయానికి 1 నెల ముందు వాడడం మంచిది లీడర్స్ ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్. మరియు గర్భం ధరించిన 3 నెలల నుండి 4వ నెల పడిన తర్వాత ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి డాక్టర్ అడ్వైజ్ చేసేది ఐరన్ ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం టాబ్లెట్స్ అడ్వైజ్ చేస్తారు లీడర్స్.
అదే విధంగా మెదడు అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే విధంగా చీలిక, సెలెప్టు, నదురు, గ్రాబ, డిఫ్ అనేవి రాకుండా పనిచేస్తుంది. నెలలు నిండకుండా ముందస్తు వచ్చే ప్రసవాన్ని నివారిస్తుంది లీడర్స్ ఈ ఐరన్ ఫోలిక్ యాసిడ్. అదే విధంగా స్త్రీలకు గర్భంతో ఉన్న సమయంలో అధిక రక్తపోటు అనగా బీపీ అనేది వస్తూ ఉంటుంది. దానిని సరైన మోతాదులో ఉండే విధంగా పనిచేస్తుంది లీడర్స్. అదే విధంగా ప్లజెంటా అనగా మావి యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది, అలసటను తగ్గిస్తుంది మరియు వారి యొక్క శ్వాస ఇబ్బంది కాకుండా చూస్తుంది లీడర్స్. అదే విధంగా కాళ్ళ నొప్పులు రాకుండా చూస్తుంది, జుట్టు రాలిపోవటాన్ని నివారిస్తుంది, తరచుగా తలనొప్పి రాకుండా చూస్తుంది, జలుబు రాకుండా చూస్తుంది లీడర్స్. అంతేకాకుండా లీడర్స్ ఈ యొక్క ఐరన్ ఫోలిక్ యాసిడ్ ని ఎవరు వాడకూడదు మరియు ఏ సందర్భంలో వాడకూడదు అనేది కూడా చూద్దాం లీడర్స్. ఈ యొక్క సప్లిమెంట్ ని 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు వాడకూడదు. అదే విధంగా స్టమక్ ఉప్సెట్ అనగా కడుపులో కాస్త ఇబ్బందిగా ఉంది అనే వాళ్ళు కూడా వాడకూడదు. మరియు నీళ్ళ విరచనాలు అయ్యేటువంటి వారు కూడా వాడకూడదు లీడర్స్. అదే విధంగా ఇది వాడినప్పుడు కాల్షియం వాడకూడదు. అదే విధంగా లీడర్స్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ క్యాప్సూల్స్ యొక్క డోస్ చూసినట్లయితే లీడర్స్ ఇవి రోజుకు 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు లీడర్స్. కాల్షియం టాబ్లెట్స్ తీసుకునే వారైతే 3 లేదా 4 గంటల సమయం తేడాతో దీన్ని వాడొచ్చు లీడర్స్. ఓకే లీడర్స్. అదే విధంగా దీని యొక్క ధర చూసినట్లయితే దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి 280 రూపీస్, 280 రూపాయలు. డిపి వచ్చేసి 240 రూపాయలు. అదే విధంగా లీడర్స్ దీని యొక్క పీవీస్ వచ్చేసి 8 పీవీలు వస్తుంటాయి లీడర్స్. ఓకే లీడర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఐరన్ ఫోలిక్ యాసిడ్ యొక్క దాని గురించి షేర్ చేసుకోవడం జరిగింది లీడర్స్. సెకండ్ వన్ వచ్చేసి శతవారి మాక్స్. శతవారి మాక్స్ అనగా అప్సరాగస్ రాసెమోసస్ అని కూడా పిలుస్తారు, సైంటిఫిక్ నేమ్ లీడర్స్. ఈ యొక్క శతవారి మాక్స్ మన భారతదేశంలో హిమాలయంలో ఎక్కువగా దొరుకుతుంది. అంతేకాకుండా నేపాల్, శ్రీలంక దేశంలో కూడా దొరుకుతుంది లీడర్స్. దీనిని 1739 సంవత్సరంలో దీనిని కనుక్కున్నారు లీడర్స్. ఇది లీలాయస్ ఫ్యామిలీకి చెందినది లీడర్స్. శతవారి అనేది ఒక సంస్కృతి పదం. దీనిని సాధారణంగా పిల్లిపిచర అంటారు లీడర్స్. దీనిని క్వీన్ ఆఫ్ ది హెయిర్ అంటారు, అంటే దీని యొక్క అర్థం మూలికల రాణి అని అంటారు లీడర్స్. అయితే దీని యొక్క శతవారి మాక్స్ అనేది క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుండి వాడుకలో ఉంది లీడర్స్. చూడండి లీడర్స్, ఇందులో శత అంటే 100, వరి అంటే కేర్
అంటే లీడర్స్ ఇక్కడ ఇది 100 రోగాలను నయం చేసే శక్తి ఈ యొక్క శతవారి మార్క్స్ లో ఉంది లీడర్స్. చూడండి లీడర్స్, ఈ యొక్క శతవారిలో ముఖ్యంగా 3 పదార్థాలు ఉంటాయి లీడర్స్. అవి ఫస్ట్ వన్ వచ్చేసి శతవార్, సెకండ్ వన్ వచ్చేసి అశోక, థర్డ్ వన్ వచ్చేసి లూకోరియా లీడర్స్. ఇది ముఖ్యంగా ప్రత్యుత్పత్తి మరియు హార్మోనుల సమతుల్యతపై పనిచేస్తుంది లీడర్స్. మరియు స్త్రీలు ప్రసవించిన తర్వాత తల్లిపాల ఉత్పత్తికి ఎంతోగానో సహకరిస్తుంది లీడర్స్. దీనికి ఉన్న మరికొన్ని ఉపయోగాలలో క్యార్పన్ మెమొరీ వ్యాధి నిరోధక మరియు క్యాన్సర్ యొక్క రక్షణకు సహకరిస్తుంది లీడర్స్. ఈస్ట్రోజెన్ ప్రాబ్లం ఉన్నవారు దీనిని వాడవచ్చు. ఇది ఈ హార్మోన్ రెగ్యులేట్ చేయడాన్ని సహాయపడుతుంది. గర్భాశయ సమస్యలకు, ప్రత్యుత్పత్తి సమస్యలను, జీర్ణ సమస్యలను, ఋతుక్రమ సమస్యలను, సమతుల్యత రక్త స్రావణంలను పరిష్కరిస్తుంది లీడర్స్. అలాగే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ లను అంటే ఫలదీకరణ లాంటి సమస్యలను, కిడ్నీ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది లీడర్స్. అలాగే హార్మోనుల సమతుల్యత భేదాలను పరిష్కరిస్తుంది లీడర్స్. అలాగే నాడీ సంబంధిత రుగ్మతులను కాపాడుతుంది మరియు జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి అంటే జీర్ణంగా ఉండడం, కడుపు నొప్పిగా ఉండడం, కడుపులో మంట రావడం మొదలగు సమస్యలను నయం చేయడంలో తోడ్పడుతుంది లీడర్స్. అలాగే పొట్టలో పుండ్లు అంటే కడుపులో అల్సర్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే కంటి సమస్యల నుండి కూడా కాపాడుతుంది. అదే విధంగా జాయింట్ పెయిన్స్ అనగా మోకాళ్ళ నొప్పుల నుండి కూడా విముక్తి కలిగిస్తుంది. విరోచనాలు నివారణకు తోడ్పడుతుంది. గొంతు సమస్యల నుండి కాపాడుతుంది లీడర్స్. మెనోపాజ్ సంబంధిత సమస్యల నుండి కాపాడుతుంది మరియు ఓరల్ ఇన్ఫెక్షన్స్ నుండి కాపాడుతుంది. ఓరల్ ఇన్ఫెక్షన్ అనగా నోట్లో చిన్న చిన్న కురుపులు లాంటి సమస్యల నుండి కాపాడుతుంది లీడర్స్. ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే విధంగా లీడర్స్ ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే విధంగా బ్యూటీ థెరపీ ట్రీట్మెంట్ కు కూడా సహాయపడుతుంది లీడర్స్. మరియు మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది లీడర్స్. అదే విధంగా అండాల యొక్క శక్తిని పెరుగుదల పరచడానికి మరియు వాటి యొక్క ఎదుగుదల విషయాలపై ప్రోత్సహిస్తుంది లీడర్స్. అంతేకాకుండా హైపోథైరాయిడిజం, ఎండోమెట్రిజం, ఇంపార్వ్ సర్వైకల్ మ్యూసిక్ సిరెక్షన్స్, ఫెలోపిరియం నాళాల అండాలను తొలగించుటకు, అండం పెరుగుదలకు సహాయపరుస్తుంది లీడర్స్. కాన్పు సమయంలోను ప్రసవ సమయానికి ముందు వాడుకున్నట్లయితే
సులభతరమైన ప్రసవం, అధిక ఫల ఉత్పత్తికి మరియు ఈ తరమైన ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడు కాపాడుకోవచ్చు లీడర్స్. అంతేకాకుండా ఈ యొక్క ప్రోడక్ట్ ని ఎవరెవరు వాడకూడదు అని చూసినట్లయితే లీడర్స్, పాలు ఎక్కువ వచ్చే తల్లులు, దురద, రాసెస్ మరియు హై ఇచ్చింగ్ ఉన్నవారు, దగ్గు ఎక్కువగా వచ్చేవారు వాడొద్దు లీడర్స్. అలాగే నీళ్ళ విరోచనాలు అనగా డయేరియా అండ్ డయాబెటిక్ నీరసంగా ఉండేవారు వాడకూడదు లీడర్స్. ఓకే లీడర్స్, దీని యొక్క మోతాదు చూసినట్లయితే రోజుకు 2 సార్లు వాడవచ్చు, అంటే ఉదయం అండ్ సాయంత్రం. దీని యొక్క ధర చూసినట్లయితే 540 రూపీస్, డిపి వచ్చేసి 460 రూపీస్. దీని యొక్క పీవీ వచ్చేసి 15.33 పీవీస్ లీడర్స్. ఓకే లీడర్స్, థర్డ్ వన్ వచ్చేసి క్రాన్బెర్రీ. వెస్టేజ్ క్రాన్బెర్రీ మూత్ర మార్గ నివారణకు ప్రోత్సహించే 2 శక్తివంతమైన పదార్థాలు అయిన క్రాన్బెర్రీ సారం మరియు డి మనస్లను యొక్క కలయిక అని చెప్పుకోవచ్చు లీడర్స్. దీనిని యాంటీ ఆక్సిడెంట్ యొక్క బాండరాగాలుగా అని కూడా అంటారు లీడర్స్. అంతేకాకుండా షుగర్ ఫ్రూట్ అని కూడా అంటారు లీడర్స్, ఎందుకంటే డి మనోస్లు ఎక్కువగా ఉంటాయి లీడర్స్. క్రాన్బెర్రీలో సిట్రిక్ యాసిడ్లు కలిగి ఉంటాయి. ఇది పిత్తాశయ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది లీడర్స్. డి మనోస్ ఒక నిర్దిష్ట రకమైన మూత్రనాళాల గోడలకి అంటుకొని ఉండేటువంటి బ్యాక్టీరియాను తొలగించడానికి ఉపయోగపడుతుంది, తద్వారా పునరావృతం కాకుండా నివారిస్తుంది లీడర్స్. అదే విధంగా లీడర్స్, ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడంలో సహాయపడే ప్రీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. క్రాన్బెర్రీని ఉత్తర అమెరికాలో ఎక్కువగా పండిస్తారు లీడర్స్. దీని యొక్క ఫ్రూట్ మరియు ఆకులని మూత్రాశయంలోని సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది లీడర్స్. స్టమక్ మరియు లివర్ లో వచ్చే అటువంటి అంతేకాకుండా అసమతుల్యత భేదాలను నియంత్రిస్తుంది లీడర్స్. అదే విధంగా లీడర్స్, స్త్రీలలో వచ్చేటువంటి వైట్ డిసార్డర్ ను కూడా తగ్గించే విషయంలో సహాయపడుతుంది. అంటే లీడర్, స్త్రీలలో వచ్చే వైట్ డిశ్చార్జ్ కూడా తగ్గించే విషయంలో సహాయపడుతుంది లీడర్స్. అదే విధంగా లీడర్స్, మన యొక్క శరీరానికి అయినటువంటి గాయాలను మానే విషయంలో కూడా ఎంతోగానో సహాయపడుతుంది లీడర్స్. అదే విధంగా యూటిఐ అనగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నిర్మూలనకు సహాయపడుతుంది లీడర్స్.
సారీ లీడర్స్. అదే విధంగా యూటీఐ అనగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నిర్మూలనకు సహాయపడుతుంది లీడర్స్. అంతేకాకుండా దంతాల చిగుర్ల మరియు నోటి దుర్వాసనను రాకుండా ఉపయోగపడుతుంది లీడర్స్. మరియు మన యొక్క బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క క్రాన్బెర్రీ గుండెపోటు తగ్గడానికి కూడా సహాయపడుతుంది లీడర్స్. అంతేకాకుండా ఇందులో లీడర్స్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ అండ్ విటమిన్ ఈలు కూడా అధిక సంఖ్యలో ఉంటాయి లీడర్స్. ఈ క్రాన్బెర్రీలో విటమిన్స్. మరియు లీడర్స్ చర్మ మరియు జుట్టు సౌందర్యానికి కూడా పనిచేస్తుంది లీడర్స్. అంతేకాకుండా లీడర్స్ జ్వరం, కిడ్నీ లాంటి సమస్యలు మరియు న్యూరోజెనిక్ బ్లాడర్ సమస్యలకు కూడా తగ్గిస్తుంది లీడర్స్. అంతేకాకుండా లీడర్స్ ఐయు ఇన్ కంటిన్యూస్ ఆఫ్ యూరిన్ అనే నీరుడు కంట్రోల్ కాకపోవడంలో వంటి సమస్యల నుండి కాపాడుతుంది. అంటే లీడర్స్ చూడండి, స్త్రీలలో గాని పురుషులలో గాని తన ప్రమేయం లేకుండా యూరిన్ పడిపోతుంది లీడర్స్. మరియు కిడ్నీలలో రాళ్ళు తగ్గడానికి మరియు వాటి విచ్ఛిన్నం చేసి బయటకు పంపించడానికి ఉపయోగపడుతుంది లీడర్స్. అదే విధంగా యూరిన్ లో బ్లడ్ రావడాన్ని నివారిస్తుంది లీడర్స్. అదే విధంగా యూరిన్ లో వచ్చే అటువంటి దుర్వాసన నుంచి కాపాడుతుంది లీడర్స్. అదే విధంగా మన రక్తంలో ఉన్నటువంటి రక్త ఫలికలని అభివృద్ధికి తోడ్పడుతుంది. అదే విధంగా లీడర్స్ ఈ యొక్క క్రాన్బెర్రీని ఎవరెవరు వాడకూడదు అని చూసినట్లయితే లీడర్స్ డయాబెటిక్ ఉన్నవారు వాడకూడదు. తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు కూడా వాడకూడదు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు వాడకూడదు. మరియు పాలిచ్చే తల్లులు కూడా వాడకూడదు లీడర్స్. అదే విధంగా లీడర్స్ దీని యొక్క మోతాదు చూసినట్లయితే రోజుకు 1 లేదా 2 సార్లు భోజనంతో వేసుకోవాలి లీడర్స్. అంటే ఉదయం సాయంత్రం భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి లీడర్స్. ఓకే లీడర్స్, దీని యొక్క ఎంఆర్పి చూసినట్లయితే 1875 రూపీస్, 1875 రూపాయలు. మనకు డిపి ధర 1630 రూపాయలు. పీవీలు వచ్చేసి 54.33 పీవీలు వస్తాయి లీడర్స్. ఓకే లీడర్స్, థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మా యొక్క డ్రీమ్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ కల్లా రౌండ్ డైరెక్టర్ అవుతూ 1 lakh తీసుకుంటూ 1 కార్ తీసుకోవాలని, అదే విధంగా డౌన్ లో ఉన్నటువంటి 6గురికి 50,000 వచ్చేలా కృషి చేస్తానని గోల్ తో వర్క్ చేస్తున్నాం లీడర్స్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెస్టేజ్ నాకు ఈ అవకాశం
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ రంజిత్ మేడం. కుమార్. మాట్లాడండి ఏదో మాట్లాడుతున్నాను. ఓకే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో మంచి నాలెడ్జ్ ఇచ్చారు. మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటూ వర్క్ చేసుకుంటూ బిజినెస్ ని చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. సో ఆల్ ద బెస్ట్ మేడం. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి అండ్ మంచి అచీవ్మెంట్ సాధించాలి. మీరు సాంబరాజు గారు ఇద్దరికి ఆల్ ద బెస్ట్ మేడం. మంచి లీడర్షిప్ లో ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. చాలా నిదానంగా కూల్ గా నీట్ గా చెప్పారు. 3 ప్రొడక్ట్స్ తీసుకొని. సో చాలా ముఖ్యమైనవి అవి శతావరి, ఐరన్ ఫోలిక్ అండ్ క్రాన్బెర్రీ. మంచి ప్రొడక్ట్స్, మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ. అండ్ మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు కూడా. ఇలాంటి కొద్దిగా డిపార్ట్మెంట్ అండ్ మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు దీని గురించి ఇంకా స్ట్రాంగ్ గా చెప్పగలుగుతారు. సో ఈవినింగ్ సెషన్స్ కి వచ్చి నాలెడ్జ్ ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటున్నాం మేడం. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో లీడర్స్ చూసారు కదండి, మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉన్నారు. సో వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అండి మన దగ్గర. ఎస్పెషలీ ఉమెన్ కేటగిరీలోకి వెళ్తే ఐరన్ ఫోలిక్ ఒకటి, శతావరి అండ్ క్రాన్బెర్రీ. సో అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్. చాలా మంచి రిజల్ట్స్ కూడా చాలా మంది మనం నోట్ నుంచి విన్నాం. చాలా మంది ఐరన్ ఫోలిక్ వాడి బిజినెస్ కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో చాలా హ్యాపీగా ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్స్ నాలెడ్జ్. మేడం కూడా చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మీరు రేణుక మేడం. సో ఈ సెషన్ మీ అందరికీ ఉపయోగపడిందని నేను అనుకుంటున్నా. సో సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. మార్నింగ్ సెషన్స్ లో మంచి నాలెడ్జ్ మీరు తీసుకోవడమే కాదు, మీ టీం కూడా ఇప్పియండి. అందరూ సెషన్స్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అంటే కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడిన తర్వాత నేను ఈ యొక్క కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ బిఫోర్ దట్ నిన్న ఈవినింగ్ వరంగల్లో కార్ అన్వీల్ చేశారు, లాంచ్ చేశారు కుమారస్వామి గారికి అండ్ మేడం గారికి. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ తరఫున. అండ్ అండ్ మంచి సక్సెస్ తీసుకోవాలి మీరు. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇద్దరు బిజీగా ఉంటూ కూడా ఈ బిజినెస్ ని చేస్తూ ఇవాళ స్టార్ డైరెక్టర్ గా కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకోవడం 14 lakh వర్త్ కార్ ని. సో చాలా సంతోషంగా ఉంది. మేడం కి, సార్కి మరొకసారి హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఎంతో మందికి మీరు ఆదర్శంగా ఉంటూ లైఫ్ క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, మనం ఒక మంచి సర్వీస్ మోటోతో స్టార్ట్ చేసాం. చాలా అద్భుతంగా ముందుకు వెళ్తున్నాం. ఎంతో మందికి ఇవాళ మనం నాలెడ్జ్ షేర్ చేయగలుగుతున్నాం. ఎంతో మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్నాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. చాలా హ్యాపీగా ఉందండి. అండ్ నెక్స్ట్ మంత్ 13వ తారీఖున మనం 3 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోబోతున్నాం. 4th ఇయర్ లోకి ఎంటర్ అవడం జరుగుతుంది. సో చాలా హ్యాపీగా ఉంది. ప్రౌడ్ మూమెంట్ అండి. సో మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ కి. భవిష్యత్తులో కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మనం చేయబోతున్నాం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా. ఇదే సపోర్ట్ ని మీరు కంటిన్యూ చేయాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అండ్ దీంతో భాగంగానే మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఉన్నామండి, రంజిత్ కుమార్ డియూసిడి టిహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీతో పాటు మీ టీంను కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. అద్భుతమైనటువంటి నాలెడ్జ్ అవ్వండి. ఇవాళ ఏ నాలెడ్జ్ కావాలన్నా మీరు జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు జస్ట్ ఒకసారి ప్లాన్ విన్న తర్వాత మీ కంటిన్యూషన్ లో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క వెస్టేజ్ మన యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఏ విషయం కావాలన్నా మీకు రెడీగా అవైలబుల్లో ఉంది. సో అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం. కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక డ్రీమ్ తో వస్తున్నారు. ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలి అంటే దానికి తగ్గ నాలెడ్జ్ కూడా కావాలి. దాంట్లో మనకు టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ యొక్క యూట్యూబ్ ఛానల్ బ్రహ్మాండంగా మీకు ఉపయోగపడుతుంది. ప్రమోట్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అద్భుతమైనటువంటి లీడర్స్ అద్భుతమైనటువంటి నాలెడ్జ్ ఇస్తున్నారు. నిన్న రాత్రి సునీత మేడం చెప్పారు బిజినెస్ ప్లాన్. సో అద్భుతం. సో ఇలాగా డిఫరెంట్ లీడర్స్ వచ్చారు. సో కాబట్టి అందరూ యూటిలైజ్ చేసుకుని కోరుకుంటున్నా. అండ్ మన యొక్క విజన్ 31 December 2024 కి 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 100 మంది 1 lakh ఎర్నర్స్ ని, 500 మెంబర్స్ కార్ అచీవర్స్ ని తయారు చేయాలి. దాంతో పాటుగా 10 మంది విఎంసీఎం ని, 10 మంది యూత్ ఐకాన్ తయారు చేయాలని విజన్తో ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేయండి. మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ మీ డ్రీమ్స్ తో పాటు వాళ్ళ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క సపోర్ట్ కి. ఆల్ ద వెరీ బెస్ట్ అందరికి. థ్యాంక్ యూ అండి. కాల్స్ తీసుకున్నాం. గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. సో ఒక మంచి సబ్జెక్ట్ తెల్లవారు ఒక మూడు ప్రోడక్ట్ల గురించి చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. 3 ప్రోడక్ట్స్ గురించి, ఎస్పెషల్ క్యాన్బెరీ కానీ సతవర్ కానీ ఎక్సలెంట్ సబ్జెక్ట్ ఇచ్చారు. సో ఇంకా ఇలాంటి నాలెడ్జ్ మీలాంటి వాళ్ళు చెప్తే లేడీస్ ఇంకా చెప్తే దట్టు మీరు ఒక సిస్టమ్ ప్రకారంగా స్లోగా నెమ్మదిగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో చాలా మంది చెప్తుంటారు, బట్ అది ఫ్లోలో అది కనెక్టింగ్ తక్కువ అవుతుంది. సో సబ్జెక్ట్ ఎంత చెప్పాను కాదు, ఎంత క్లియర్ గా చెప్పాను ఇంపార్టెంట్. సో మంచి సబ్జెక్ట్ చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. అతి త్వరలో ఇంకా మంచి అచీవ్మెంట్ తీసుకొని మంచి కారు, మంచి ఇల్లు, 5 lakh plus ఇన్కమ్ తీసుకోవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో లేడీస్ గుడ్ మార్నింగ్ అండి. చూసారు కదా, ఇలాంటి ఒక సబ్జెక్ట్ కి మనం ఎంత అటెండ్ అవుతున్నామో దాంతో పాటు ప్రతిరోజు అట్లీస్ట్ ఒక 10 మందితో స్టార్ట్ చేయండి. మీతో పాటు ఒక 10 మంది అటెండ్ అయ్యేట్టు. సో ఎప్పుడైతే ఒక 10 members అటెండ్ అవుతారో మెల్లమెల్లగా టీం అనేది గ్రోత్ అవుతుంది. టీం గ్రోత్ అయితే డెఫినెట్ గా మనం మంచి అచీవ్మెంట్ తీసుకోవచ్చు. సో అదే రకంగా నిన్న మనం చూసాం, మనకి కుమారస్వామి గారు అండ్ సుమలత గారు ఇద్దరు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. సో వాళ్ళు మన టీం హెల్పింగ్ హ్యాండ్ ద్వారా కార్ తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ అవన్నీ కూడా పాసిబిలిటీస్ అవుతాయండి. సో చాలా మంది నేను బిజీ అంటారు. సో ఎక్కడ బిజీ ఉన్నారు, ఏం చేస్తున్నారు ఒకసారి గ్రహించండి. సో గెలవాలనుకుంటే 100% మనం నేర్చుకోవాలి, నేర్పించాలి. రాత్రి మనం చూసాం సునీత గారు, సో బిజినెస్ ప్లాన్ ఎక్సలెంట్ గా చెప్పడం జరిగింది. సో ఇది తలుచుకుంటే ఎవరైనా చెప్పొచ్చు అండి, నాకు రాదంటే ఏది రాదు, వస్తుందంటే అన్ని వస్తాయి. సో నేర్చుకోండి, నేర్పించండి. 10 మందికి మంచి అచీవ్మెంట్ ఇప్పిస్తే మనకు అంతకన్నా మంచి అచీవ్మెంట్ వస్తుంది. సో దానిపైన ఫోకస్ చేయండి. దయచేసి ఈ రోజు సిస్టమ్ లో ఒకటే ప్రాబ్లం అంటే గెలవలేకపోవడానికి కారణం చదువు లేకపోతే ఇంకోటి కాదు, ఈగో వల్ల ప్రాబ్లం. నేర్చుకోవడానికి ఈగో, చెప్పడానికి ఈగో, పక్క వాళ్ళతో మాట్లాడాలంటే ఈగో, అన్నిటికీ వచ్చే కారణం ఈగో. సో ఈగో వల్ల డబ్బులు వస్తాయంటే అందరూ ఈగోతో ఉన్నాం, ఈగోతో రాను ఏవి రావు. సో ఆ ఈగోని పక్కన పెట్టి మనం చేస్తే డెఫినెట్ గా రాక్ చేయొచ్చు. సో అదొకటి. సో లేటెస్ట్ మంత్ క్లోజింగ్, ఏప్రిల్ మంత్ క్లోజింగ్ ఈ రోజేనండి. రేపు మేడే, రేపు ఉండదు, లెవెల్స్ మిస్సింగ్ అని ఏమి ఉండదు. సో దయచేసి లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజే కంప్లీట్ చేసుకోండి, మీరు ఏదైతే పొజిషన్స్ ఉన్నాయో. తర్వాత ఎవరికైతే వాటర్ ప్యూరిఫైర్స్ కావాలనుకుంటారో సో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయొచ్చు. నాకు అప్ టు 11 o'clock వరకు మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే, టీం మీద రిక్వైర్మెంట్ ఉంటే, ఇమీడియట్ క్యాష్ అవైలబుల్ ఉంటే, క్రెడిట్ కార్డ్ అవన్నీ ఛాన్సెస్ ఉండదు. సో ఎందుకంటే బ్రాంచ్ ఈ రోజు హాలిడే. సో మనకి ఎవరికైనా కావాలనుకుంటే, సో క్యాష్ ఉంది మీకంటే కంపెనీ అకౌంట్ లో వేయాలి. అదని ఎలా చేయాలి ఏంటి చెప్తాను. సో బిఫోర్ 11 గంటల లోపు మీకు వాటర్ ప్యూరిఫైర్స్ ఏమైనా కావాలంటే, రిక్వైర్మెంట్ ఉంటే టీం కానీ మీకు కానీ ఇమీడియట్ గా నాకు మెసేజ్ చేయండి. సో దయచేసి కాల్స్ వద్దు. సో ఎందుకంటే కంటిన్యూ కాల్స్ వస్తున్నాయి. సో అది కాల్స్ కాకుండా ఒక మెసేజ్ పెడితే, వాట్సాప్ మెసేజ్ పెడితే బిఫోర్ 11 ప్లాన్ చేద్దాం. సో అదే రకంగా లేడీస్ ఏదైతే 13వ తారీఖున మనకి కంపెనీ మన టీమ్ హెల్పింగ్ హ్యాండ్ 3rd year యానివర్సరీ అవుతుంది. సో దీనికి ఎలా ప్లాన్ చేయాలి ఏంటంటే షార్ట్లీ విత్ స్టార్ అండ్ డబుల్ లీడర్స్ తో మనం కన్సల్ట్ చేసి మాట్లాడతాం. సో 13వ తారీఖు ఆంధ్రాలో ఎలక్షన్ ఉంది, తెలంగాణ కూడా ఎలక్షన్స్ ఉంది కాబట్టి 14th మనం ఏదైతే చార్టీ చేయాలనుకుంటున్నాం ఆ చార్టీ కోసం ఎలా చేయాలి ఏంటనేది, పేదవాళ్ళకి ఫుడ్ అనేది ఒకటి ప్లాన్ చేస్తున్నాం. సో అది ఎలా చేయాలి ఏంటనేది ప్లాన్ చేస్తున్నాం. సో అది షార్ట్లీ మనకి చెప్తాం. సో అదొకటి. ఇంకొక మేజర్ విషయం ఏంటంటే లేడీస్ మనకి June 2nd కంపెనీ యానివర్సరీ ఏదైతే ఉందో ఢిల్లీలో, సో 20 సంవత్సరాలు అడుగు పెడుతుంది. సో దీనికి ఎవరైనా రావచ్చు. మళ్ళీ అడుగుతున్నారు, ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ అయిన వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది. ఎవరైతే క్రోర్ అండ్ అబౌవ్ ఉన్నారో వాళ్ళకి రికగ్నేషన్ ఉంటుంది. ఎవరైతే క్వాలిఫై చేసిన వాళ్ళకి, క్వాలిఫై చేయని వాళ్ళు హ్యాపీగా వెళ్ళి చూడవచ్చు, ప్రాబ్లం కాదు. రీసెంట్ గా మన అవార్డు ఫంక్షన్ ఎలా అవుతుందో అలాగే అవుతుంది. సో దానికి రావాలి, చేయాలంటే మీ డెసిషన్ అది. సో కంపల్సరీ కాదు, అలాగే రాకూడదని కాదు. మనం మన 20వ సంవత్సరంలో మనం సెలబ్రేట్ చేసుకుంటాం, మంచిది. సో దానికి ప్లాన్ చేయండి. సో ప్రతి ఒక్కరు గెలవాలి, సాధించాలని కోరుకుంటూ, అందరూ కూడా మంచి అచీవ్మెంట్ తీసుకొని కోరుకుంటూ, మీటింగ్స్ ఈ రోజు ఈవినింగ్ మనకి రివ్యూస్ చేయడం కోసం షాహీన్ గారు వస్తున్నారు ఈవినింగ్ సెషన్. సో ఎక్కువ ప్రమోట్ చేయండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రణి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.